ప్రభునామనకు ఘనత కలుగునుగాక. 2 సమూయేలు గ్రంథము 20 అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకుంటున్నాము. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరికి వచ్చెను. ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ సందర్భం మనం గమనించినప్పుడు యోవాబు ఆబేలు బేత్మకాయి అనే పట్టణాన్ని చుట్టుముట్టి దాని చుట్టూ బురుజు కట్టుకొని దాని ముందు మరి షెబా అనేటటువంటి వాడిని పట్టుకున్నట్టుగా ఆ పట్టణం పడగొట్టాలని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు రాజ్యంలోనికి వచ్చినప్పుడు బిక్రీ కుమారుడైనటువంటి షెబా దావీదుతో మనకు పని లేదు, ఇశ్రాయేలు వారులారా మీరు రండి అని దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడి వారిని సమకూర్చుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తిరిగి దావీదు విజయం పొంది మరి పరిపాలనలోకి వచ్చిన తర్వాత మొదట యోవాబుతో చెప్తాడు, షెబా బిక్రీ కుమారుడైన షెబా మనకు ద్రోహం చేసిన వాడై ఉన్నాడు, మొదట వాడిని మీరు పోయి పట్టుకొని రండి అంటే అప్పుడు యోవాబు ఈ బేత్మకాయి అనేటటువంటి పట్టణానికి వచ్చి షెబాని పట్టుకోవటానికి ఆ పట్టణం ముట్టడి వేసినట్టుగా చూస్తున్నాం. ఆ పట్టణంలో ఉన్నటువంటి యుక్తిగల ఒక స్త్రీ మాట్లాడిన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె పట్టణ ప్రాకారం ఎక్కి యోవాబుతో నేను మాట్లాడవచ్చునా, ఇక్కడికి రండి అని అడిగి మాట్లాడుతున్నప్పుడు, ఇశ్రాయేలీల్లో పేరు పొందినటువంటి ఒక పట్టణము అని నీవెందుకు ఆలకించుడి నీవెందుకు దానిని పడగొట్టాలని చూస్తున్నావు అని అడుగుతుంది. ఇశ్రాయేల్లో ప్రధానమైన ఒక పట్టణము లయం చేయాలని నువ్వెందుకు చూస్తున్నావు, యెహోవా స్వాస్థ్యము నువ్వెందుకు నిర్మూలన చేయుచున్నావు అని యోవాబు ఆమెతో, కారణం అది కాదు, నేను లయం చేయను, మీ పట్టణంలో మరి దావీదుకు వ్యతిరేకంగా నిలిచినటువంటి బిక్రీ కుమారుడగు షెబా అని ఒకడున్నాడు, వాడిని పట్టించిన తోడనే నేను ఈ పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోతానని చెప్తున్నాడు. వెంటనే ఆమె పట్టణ ప్రాకారం ఎక్కి ఏం చెప్పిందంటే, ఆలకించుడి, వాని తలను నేను ఈ ప్రాకారం మీద నుంచి కిందకి వేస్తాను అని చెప్పి వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి పట్టణంలో ఉన్న వారందరితో మాట్లాడి షెబా యొక్క తలను ఛేదించి ప్రాకారం మీద నుంచి క్రిందికి వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే యోవాబు బాకా ఉదించి తన జనాలు తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇక్కడ యుక్తిగల ఒక స్త్రీ తన పట్టణమును కాపాడుకొనేను అని చూస్తున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వాక్యములో మనం గమనిస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో దానిని ఓడబెరుకును అని చూస్తున్నాం మనము. చూడండి, ఈమె జ్ఞానం కలిగిన ఒక స్త్రీ. ఆ స్త్రీలో ఆ పట్టణంలో ఎంతోమంది పురుషులు, యవనస్తులు, వృద్ధులు, వేరు పొందిన వారు ఉంటారు, కానీ ఎవరు కూడా యోవాబుతో మాట్లాడటానికి ధైర్యం చేయలేదు. ఆమె యుక్తి కలిగిన స్త్రీ అంటే జ్ఞానవంతురాలు అన్నమాట. ఆమె జ్ఞానంతో దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కనుక ఆమె యోవాబుతో మాట్లాడి తన పట్టణాన్ని కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన కుటుంబాల్లో ఎంతోమంది స్త్రీలు ఉంటారు, మరి పడగొట్టిన వారే బాగు చేసిన వారే అని అందరూ చెప్తూ ఉంటారు. మరి మనం జ్ఞానవంతురాల్లాగే జ్ఞానం కలిగి మన ఇంటిని లేదా మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నామా లేదా అనేది అందరూ ఆలోచన చేసుకోవాలి. కేవలం స్త్రీలనే కాదు, పురుషులైనా ఇంటి యజమానులైనా దేవుని యందు భయభక్తులు గల వారై ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలను కానీ, పెద్దలను కానీ, చిన్నలు కానీ అందరినీ దేవుని వైపు నడిపించేదానికి వీరికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. అలాంటి ఆత్మీయ జీవితం మనకు కూడా దేవుడు దయచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు శ్రష్టగా నాయన, నా తండ్రి, ఆ యుక్తి కలిగిన స్త్రీ వలె మేము కూడా మా ఆత్మీయ జీవితం, మా కుటుంబ జీవితము, పట్టణంలో సమూహ జీవితము సమస్తములో నా తండ్రి నీ యందు భయభక్తులు కలిగిన వారమై పేరు పొందుకొని మమ్మల్ని మేము కాపాడుకొనుచు నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఈ లోకంలో కనబడుటకు సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.